ఆ విధంగా కష్టపెట్టిన తర్వాత చివరికి పెద్దవాడు అవుతాడు. ఆ రన్నింగ్ లో హై జంప్ చేయాలి అని. హై జంప్ ఎంతమందికి ఐడియా ఉంది? హై జంప్, ఓకే, గుడ్. ఒక పోల్ పెడతారు ఇట్లా హైట్ గా, బార్స్ ఉంటాయి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అతను ఒలింపిక్స్ లో పాల్గొంటాడు. ఒలింపిక్స్ లో పాల్గొన్న తర్వాత ఆ హై జంప్ లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అమ్మాయిలు బాగా నవ్వుతున్నారు మంచిగా. ఇక్కడ విషయం ఏంటంటే, అబ్బాయి పుట్టి గుడ్డివాడు. ఒక కళ్ళు లేని ఒక అబ్బాయి పొలంలో పరిగెడతాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, రన్నింగ్ చేస్తాడు, పైకి ఎగరాలనే కలగంటాడు. వాళ్ళ నాన్న కష్టపడుతుంటే కష్టపడతాడు, ఇంట్లో పనులు చేస్తాడు. ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ ఒక్కసారి కాదు, తను వయసులో అంటే తను రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా గోల్డ్ మెడల్ సాధిస్తూనే ఉన్నాడు. అతని పేరు మైకల్ స్టోన్. ఇది చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఎందుకనంటే వాళ్ళ నాన్న కష్టపెట్టాడు, ఆ అబ్బాయి కష్టపడలేదు. వాళ్ళ నాన్న కష్టపెట్టినప్పుడు కష్టపడ్డాడు, ఇది కష్టం అని వదిలేయలేదు. కళ్ళు లేవు తనకు, మనకు కళ్ళు ఉన్నాయి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి ఏదైనా కావాలంటే దాని మీద కష్టపడి తీరాల్సిందే. ఒక బాడీ మెయింటైన్ చేయాలంటే దాని గురించి ఎక్సర్సైజ్ చేయాల్సిందే. మనకు మార్క్స్ రావాలంటే దాని గురించి కష్టపడి తీరాల్సిందే. రుద్రవరంకి రావాలంటే కనీసం బస్ ఎక్కి తీరాల్సిందే. అక్కడే నిలబడి నేను రుద్రవరంకి వెళ్ళాలి, మోడల్ స్కూల్కి వెళ్ళాలి అంటే